ఈ బండని కట్టుకొని ఇంకో బండని కని పువ్వుకేసి పెళ్లి చేశాను. నలిగిపోతుంది పాపం అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయారు ఆవిడ. నా కొడుకుని బండ అంటున్నావు, ఎంత ధైర్యమే అని ఆవిడ జుట్టు పట్టి లాగేశారు చంద్రశేఖర్ గారు. మీరు కాస్త వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిదని అతని పొట్టలో పంచిచ్చి ఆయన వదిలిన జుట్టుని ఊపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుజాత గారు. ఫ్రెష్ అయి రండి, భోజనం వడ్డిస్తాను అంది సిరి మదన్ నుండి దూరం జరుగుతూ. రూమ్లోకి తీసుకురా అంటూ వెళ్తుండగా హాయ్ మదన్ అంటూ స్టెనో వచ్చి ఫార్మల్ హగ్ చేసుకుంది. హౌ ఆర్ యూ స్టెనో? నథింగ్, గుడ్. ఇన్ఫార్మ్ చేయకుండా ఇండియా వచ్చాను. సారీ, జస్ట్ 2 days స్టే చేయొచ్చా అని అడుగుతుంది. అని అంతకు మించి ఏం మాటలు లేకపోవడంతో సిరి ఫాస్ట్గా తీసుకొనిరా అని చెప్పి వెళ్ళిపోయాడు. హీ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ, దట్స్ వై ఐ లైక్ హిమ్ అని మైమరుపుగా చూస్తూ అంటుంది స్టెనో. ఆమె మాటలకు సిరి కనుబొమ్మలు దగ్గర అవ్వగా జస్ట్ ఫ్రెండ్గా సిరి, డోంట్ వరీ అంది. ఏమైనా కావాలంటే నేను పైన ఉంటాను, అడుగు స్టెనో అని చెప్పి అక్కడి నుండి సిరి భోజనం ప్లేట్తో రూమ్కి వెళ్ళింది. నైట్ డ్రెస్కి చేంజ్ అయ్యి హెయిర్ సెట్ చేసుకుంటున్న మదన్ సిరిని చూస్తూ చైర్లో కూర్చోగా అతడి ముందు మరో చైర్ లాగి ప్లేట్ వాటర్ బాటిల్ పెడుతుంది. నీ హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయా అడిగాడు. ఏమైనా వర్క్ ఉందా? డూ యువర్ హస్బెండ్ డ్యూటీ అంటూ ఇండైరెక్ట్గా ఫీడ్ చేయమంటున్నాడు. సిరికి మదన్ చూపులు బట్టే అర్థమవ్వగా ప్లేట్ ప్లేస్లో తను కూర్చొని ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకున్న మదన్కి కూర్చొని తినిపించడం కుదరకపోతుంటే నిలబడి తినిపిస్తుంది. ఏమండి, నాకు ఒక డౌట్ అడగవచ్చా? అన్నాడు ల్యాప్టాప్ వైపు కళ్ళు తిప్పకుండానే. యుఎస్ నుండి వచ్చేసాంగా, అప్పటి నుంచి చాలా బిజీగా ఉంటున్నారు. ఏమైనా ప్రాబ్లమా? అక్కడ మా టీం చేసిన ప్రాజెక్ట్ ఎవరో బయటకు లీక్ చేశారు. ఆ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ పెట్టిన వాళ్ళు మాకు పెనాల్టీ వేశారు. బట్ టీమ్ లీడ్ నేను కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా. అందుకోసం వాళ్ళు చెప్పింది కొన్ని మంత్స్ చేయాలి అండ్ మంత్లీ ఇన్కమ్ హాఫ్ వారి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ న్యూ మెడిసిన్ మీద రీసెర్చ్ జరిగాక ఫార్ములా వాళ్ళకి ఇచ్చి మనం ఫ్రీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పడం పూర్తి చేసి సిరి చేతులతో పెడుతున్న ముద్దని నోట్లోకి అందుకున్నాడు. అక్కడ జరిగిన స్కామ్కు మదన్ రీపే చేయడం నచ్చక ఏదో ధ్యాసలో ఉన్న సిరి ఏం పెడుతుందో చూసుకోకుండా దాల్లోని మిర్చి రైస్లో మిక్స్ చేసి పెట్టడంతో ఆమె చేతిలోని ప్లేట్ ఒక్కసారి పక్కకి నెట్టేశాడు. అసలు స్పైసీ ఫుడ్ అనేదే తినకూడదు. పచ్చిమిర్చి వలన గుండె కాలుతుంటే తిన్నది బయటకి రాక లోపలకు పోక ఒక్కసారిగా అతని కండిషన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. టెన్షన్ పడుతుంటే సిరికి భయంగా ఏం జరిగిందో అర్థం కాక కింద పడిన ప్లేట్ మదన్ను భయంగా చూస్తూ ఏమైందండి అని కంగారుగా వాటర్ అందించింది. వాటర్ తాగుతూనే ఫైల్స్ సేవ్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేస్తూ కాసేపు అవుట్ సైడ్ వెయిట్ చేయి అంటూ మదన్ షర్టు విప్పుకొని వాటర్ తాగుతూ బాల్కనీ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక అతని టెన్షన్కు ఏడుపు వస్తుంటే గుండెల నిండుగా ఏదో భారం నిండినట్టు అక్కడ అతన్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలి అనుకోదు. మదన్ వెనకనే వెళ్ళి హక్ చేసుకుని అనుకోకుండా ఛాతీ దగ్గర నిమురుతూ అడగకూడనిది అడిగి ఇబ్బంది పెట్టినానని అర్థమయ్యింది. ప్లీజ్ ఇంకోసారి మీ పర్సనల్ విషయాలు అడగను, నాతో మాట్లాడండి, ఇక్కడి నుండి పంపించేయొద్దు అంది ఏడుస్తూ. అతడి టీషర్ట్ తడిపేస్తుంది. ఏయ్, 2 తగిలిస్తే గాని దారిలోకి రావా, దూరంగా ఉండు అని ఆమెని దూరం జరిపాడు కోపంగా. అందులో మీ తప్పేం లేదు, చేసిన తప్పుకి తప్పకుండా ఆ దొంగ అనుభవిస్తారు. మీరు అది తలుచుకొని ఫీల్ అవ్వకండి. ఆ విషయం గురించే అతడు కోప్పడుతున్నాడని అనుకుంటూ దిగులుగా అంది. నీకేమైనా చెవులు దొబ్బాయా ఏంటే? నేను చెప్తుంది బయటకు పొమ్మని, ఇక్కడే ఉంటే చంపేస్తా పో అని అరుస్తూ పక్కన ఉన్న పిట్టగోడ మీద పూలకుండి ముందుకు తోసేయడంతో సిరి కాలు వేలు మీద పడి విరిగిపోయేసరికి అమ్మ అని అరుస్తూ కాలు వెనక్కి తీస్తుంది ఏడుస్తూ. ఆమె కన్నీళ్లు చూసిన మదన్ కోపం ఇంకా ఎక్కువ. సిరి చేయి పట్టుకొని లాక్కెళ్ళి రూమ్ అవతలకు విసిరేసి డోర్ క్లోజ్ చేస్తూ తగ్గని మంటకు హార్ట్ దగ్గర రబ్ చేసి ఛాతీ దగ్గర దిగువకి ఇంజెక్షన్ చేసుకొని నీడిల్ పేపర్లో చుట్టి డస్ట్బిన్లో వేస్తూ బెడ్ మీద పడిపోయాడు. అప్పటికి సిరికి తన తప్పేంటో తెలియకపోతుంటే అతడలా బయటకు పంపేసరికి శరీరం వణికి మెలిపెడుతున్న బాధకు గట్టిగా అరవకుండా మౌనంగా చచ్చిపోయే ఫీల్లో ఉంది. బయట ఏడిస్తే ఎవరైనా
చూస్తారని నొప్పిని ఓర్చుకుంటూనే కళ్ళు తుడుచుకొని చుట్టూ చూస్తుంది. మదన్ గెంటినప్పటి నుండి మొత్తం చూసిన సరియు సిరిని చూసి కన్నీళ్లు వస్తుంటే తుడుచుకొని సిరి చూసేసరికి ఆమె దగ్గరకు నడుస్తూ రా అంటూ చేయి పట్టుకుంటుంది. సరియు చూసేసిందని అర్థమై వాదన చేయకుండా ఆమె వెనకే వెళ్తూ వేలు చిట్లి రక్తం కారుతుండేసరికి పాదం పక్కకి ఉంచి నడుస్తూ సరియు రూమ్కి చేరుకుంటుంది. ఎందుకు గొడవ అని అడుగుతూ కింద కూర్చొని సిరి పాదం మీద బ్లడ్ క్లీన్ చేస్తూ అడుగుతుంది. ఏమీ లేదు, నార్మల్ అవి అని బెడ్షీట్ పిడికిట్లో బిగించి నొప్పి తట్టుకుంటుంది. ఇప్పుడు కూడా నాతో షేర్ చేసుకోవాలని లేదా సిరి? ఉంది సరియు, చాలా చెప్పాలనుంది కానీ ఈ ఇయర్ అమ్మ నుండి వచ్చిన లెటర్లో ఉన్న వర్డ్స్ వలన చెప్పలేకపోతున్నా. ఏంటది నీకు వచ్చింది? చదవలేదా? మనల్ని ఒంటరిగా వదిలేసిన ఆవిడ లెటర్స్ నాకు చదవడం ఇష్టం లేదు, అందుకే చదవలేదు. కాస్త ఓర్చుకో, అయిపోయిందని సిరి చేతి మీద ఫ్రెష్ చేసి కట్టు కడుతూ చెప్పు, ఏమని వచ్చింది లెటర్లో అని అడిగింది. నువ్వే చూసి తెలుసుకో అంటూ లేచి నిలబడబోతుండగా ఎక్కడికి అని అడుగుతూ సరియు కూడా నిల్చుంది. ఆయన ఒక్కరే ఉన్నారు, ఇలా కోప్పడతారు కానీ సో సెన్సిటివ్. మధ్యరాత్రిలో ఉన్నానా లేనా అని చెక్ చేసి గట్టిగా చేయి పట్టుకొని నిద్రపోతారని నవ్వుతూ చెప్తుంది. ఏడుస్తున్న సిరి కళ్ళు ఆమె ఎంత పెయిన్ అనుభవిస్తుందో చెప్తుంటే ఆమె మాటలకు తట్టుకోలేక సిరి చెంప మీద కొట్టి హగ్ చేసుకుంటుంది. ఈ ఒక్కసారికి నా మాట కాదనకుండా ఈ రూమ్లో పడుకో సిరి అని ఆమెను కూర్చోబెడుతూ బలవంతంగా తనతోనే ఉంచుకునేలా చేస్తుంది. మార్నింగ్ మదన్ లేచేసరికి సిరి రూమ్లో ఉండకపోవడంతో ఆమె కోసం బయటకు వెళ్తుండేసరికి అప్పుడే సరియు రూమ్ నుండి బయటకు వస్తుంది. మదన్ రూమ్ వెలుపల డోర్ వద్ద నిల్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ నీ కోసం నేను రావాలా, నా కోసం నువ్వు రావాలా అని సిరికి వినపడేలా అరిచాడు. శాడిస్ట్ ఎలా అరుస్తున్నాడో చూడు, ఎవరు వింటున్నారో లేదో అని కూడా ఆలోచించడు అని కోపంగా డోర్ వెనకన్న సరియు మదన్ని తిట్టుకుంటుంది. సిరి మదన్ దగ్గరకు వెళ్ళి బయటకు పంపేశారుగా, మళ్ళీ ఎందుకు కోపడుతున్నారు అని అలుగుతూ తలదించేసింది. పంపేసా అని నేనే తీసుకురావాలా? తీసుకురాకపోతే రాలేవా? కాళ్ళున్నాయి దేనికి? ఇంకోసారి పొగరు యాటిట్యూడ్ చూపిస్తే తీసుకెళ్ళి మౌంటైన్స్ హీల్స్లో పడేస్తా అని సిరి చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఇలా కోప్పడుతున్నారండి? గెంటేశాక మళ్ళీ వస్తే ఎక్కడ కోప్పడతారేమో అని భయం వేసింది. రావాలనే ఆలోచనలు మీ చుట్టూరే ఉన్న నైట్ మిమ్మల్ని చూశాక చాలా భయం వేసింది, అందుకే ఆ ధైర్యం చేయలేదు అంటుంది బాధగా. నిజంగా బాధపడ్డావా? నా కాలు కూడా నొప్పి పుడుతుంది. ఏ తప్పు చేశానో కూడా కనీసం తెలియదు. యూఎస్ఏలో అలా జరిగిందని చెప్పాక మీరు ఎంత బాధపడ్డారో తెలియదు కానీ నాకైతే చాలా కోపం వచ్చింది అంటుండగానే సిరిని బెడ్ మీద వెనక్కి తోసి బయట తప్పిస్తూ అతడి ఒంటి మీద షర్ట్ తప్పించి బాడీ బెడ్ మీద కళ్ళు మూసుకున్నాడు. సిరి కొండల మధ్య ముఖం కాస్త కిందకి తెచ్చి నడుము మీద పెట్టుకుంటూ నైట్ నాకు మిర్చి ఎందుకు పెట్టావే అని కోపంగా నడుము మీద బైట్ చేశాడు. నేనెప్పుడు పెట్టాను? అయోమయంగా అడిగింది. చూసుకోకుండా పెట్టావులే, అందుకే నాకు నచ్చలేదు. నిన్ను ఫీడ్ చేయమని చెప్పినప్పుడు నేను చెప్పిన పని కేర్ఫుల్గా నువ్వు కంప్లీట్ చేయాలి. కాన్సన్ట్రేషన్ తప్పి మిస్టేక్ చేస్తే కాలి ఫింగర్ నుండి కాదు హెడ్ నుండి బ్లడ్ వస్తుంది. టేక్ కేర్ అన్నాడు. మీరు నిజంగా శాడిస్ట్ అండి అని ఏదో ట్రాన్స్లో నుండి అనేస్తూ తర్వాత ఏమందో తెలిసి నోటి మీద చేయి పెట్టుకుంటుంది. శాడిస్ట్ అన్నందుకు అప్పటికే కోపం ఆమె నడుము మీద వస్తున్న బ్లడ్ మార్క్స్ బట్టి తెలుస్తుంటే అమ్మ నొప్పి అని అరుస్తూ అతన్ని దూరం నెట్టే ప్రయత్నం చేస్తుంది. మదన్ మాత్రం ఏదో మ్యూజిక్ వింటున్నట్టు పట్టించుకోకుండా కొరికిన చోట బ్లడ్ చేసి క్లీన్ అయ్యాక ముద్దు పెట్టి నొప్పిగా ఉందా లేదా అని గిల్లుతాడు. మీకు ఒకసారి కరిచి చూపిస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో అని ఆల్మోస్ట్ ఏడ్ చేస్తుంది. నన్ను కరిస్తే పళ్ళు పీకి పెరట్లో నాటుతా, ఓవర్ మాట్లాడుకో అంటూ బెల్లీలో ఫింగర్ పెట్టాడు. అత్త నా మ్యాచింగ్ బ్యాంగిల్స్ మిస్ అయ్యాయి, ఎక్కడ పెట్టావు అని అరుస్తూ ఇంట్లో హడావిడికి సామాన్లు ఏమీ కనపడకపోతుంటే అరుస్తూ రూమ్ నుండి పట్టు చీరలో బయటకు వస్తుంది సరియు. వైట్ కుర్తా అండ్ జీన్స్ వేసుకొని ఉన్న సతీష్ కూడా అప్పుడే రావడంతో బావా నీకు ఎల్లో కవర్తో సామాన్లు ఎక్కడైనా కనిపించాయా అని అడిగింది. సతీష్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా సరియునే చూస్తున్నాడు. ఏ ఆర్నమెంట్స్ వేసుకోకుండా కేవలం చీరలోనే ఉన్న సరియు పెళ్లికి పూర్తిగా సిద్ధమైనట్టు సంతోషంగా కనిపిస్తుంటే ఎక్కడో చివుక్కుమంటున్న మనసు. అందులో ఏముందో తెలియక సతమతమవుతూ అర్థం కాని బాధ అనుభవిస్తున్నాడు. 4 కళ్ళు 2 కళ్ళుగా కనిపిస్తున్నదేంటి? ఓయ్ సెకండ్ ప్లేస్ శాడిస్ట్, అడిగేది నిన్నే అని చెయ్యి ఊపింది. సరియు పిలుపుకి తేరుకుంటూ కనుబొమ్మలు ముడివేసి సెకండ్ ప్లేస్ ఏంటే అని అడిగాడు.
ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా ఏంటి? అస్సలు మ్యాటర్కు రియాక్ట్ అవ్వకుండా సెకండ్ ప్లేస్ అన్నందుకే సీరియస్ ఫేస్ పెట్టావని మూతి తిప్పుతుంది. ఇప్పుడేంటి నీ బాధ? విసిగించుకుంటా చెప్పు. బాధ కాదు, బాధం కాదు. నా బ్యాంగిల్స్ మిస్సింగ్, వాటి కోసం వెతుకుతున్నా. అయితే ఇంకేమైనా వేసుకో, మ్యాచింగ్ సెట్ అవ్వట్లేదు బావా. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని విరక్తిగా నవ్వి సరియుని రూమ్లోకి తీసుకెళ్లాడు. ఓయ్, ఎక్కడికి? అసలే ఇంట్లో అందరూ ఉన్నారు. మనల్ని ఇలా చూస్తే బాగోదు బావా అంటుంది సరియు. రిలేటివ్స్ అందరూ సిరి దగ్గర ఉన్నారు కానీ నీకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ మాత్రమే కావాలా అని లోపల సరియు డ్రెస్సింగ్ టేబుల్ చూస్తూ అందులోని ఆమె నెమలి లేత గులాబీ రంగు కలిసున్న చీరకి సెట్ అయ్యేటట్టు పింక్ కలర్ బ్యాంగిల్స్ మధ్యలో గోల్డ్ బ్యాంగిల్ సెట్ చేసి నేరుగా ఆమె చేతికి తొడిగేస్తాడు. ఆ క్షణం ఏ ఫీలింగ్ లేకుండా వేస్తున్న సతీష్ వైపు సరియు చూపులు కోటి కాంతుల వెలుగులతో నిండి చూడగా మనసు ఆడుతున్న గెంతులాటకు సతీష్ నుండి దూరమై నిలబడుతుంది. నీకు రెడీ చేయడానికి ఒక్కరు కూడా లేరేంటి అని అడుగుతూ ఇంకో హ్యాండ్ బ్యాంగిల్ సెట్ చేస్తాడు. సింగిల్గా రెడీ అవుతాను, అందుకే అందరినీ పంపించేశా. నువ్వే పంపించి మళ్ళీ నువ్వే అరుస్తావా? నేనేం అరవలేదులే బావా, జస్ట్ పిలిచాను. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా అన్నానా? నువ్వేం అనలేదులే, అయినా నేనేం ఏడవట్లేదు. మిర్రర్లో నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది అంటూ సరియు చేతిని పట్టి ముందుకు లాగి ఆమె కళ్ళలోకి చూస్తూనే మరో చేతికి గాజులు తొడిగాడు. ఇంతసేపు బాగానే ఉన్నావు, ఇప్పుడేమైంది సరియు? ఏమీ కాలేదులే, లాస్ట్ టైం నిన్నొకసారి హగ్ చేసుకోనా అని అడుగుతుంది బాధగా. మెంటల్లా బిహేవ్ చేయకు, ఎంగేజ్మెంట్ పెట్టుకొని హగ్ అంటావు. వెళ్తున్నా అని సతీష్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంటే అతన్ని అలాగే వెనక్కి లాగి హగ్ ఇవ్వడానికి కూడా నీకే రోగం వచ్చింది అంటూ కోపంగా సతీష్ మెడ చుట్టూ చేతులేసి మునివేళ్ల మీద నిల్చుంటుంది. సెకండ్ వరకు రియాక్ట్ అవ్వని సతీష్ గుండె దడ ఆమె ఆఖరికి వదిలేస్తుంది అనే లోపు ఆమెను చుట్టుకొని ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగాడు కళ్ళు మూసుకొని. సతీష్ చేతులు సరియు నడుమును చుట్టేయగా నడుముకి తగులుతున్న అతడి మణికట్టుకి ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలి ఇప్పుడు కూడా నువ్వంటే నాకు ఇష్టమని చెప్పలేకపోతున్నావా అని అడుగుతుంది. సతీష్ మౌనం సరియులో మరోసారి ఆశ చచ్చిపోయి మళ్ళీ నాటకాన్ని మొదలు పెడుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యాంగిల్స్ బావా అని నవ్వుతూ ముఖంలో చెదిరిన మేకప్ కవర్ చేసుకుంటూ ఎంతకు కవర్ కాకపోతుంటే చిరాగ్గా స్పాంజ్ పడేస్తుంది. సిరి 1 మినిట్లో అందరూ నా రూమ్ ఖాళీ చేయాలి. మార్కెట్ అనుకుంటున్నారా? ఇంతమంది ఉన్నారు అని విసుగ్గా అరిచాడు మదన్. అప్పటికి సిరి అందరికీ సర్ది చెబుతూ విలేజ్ నుండి వచ్చిన చుట్టాలందరికీ హాల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే మదన్ వాష్రూమ్ నుండి రావడంతో భయంగా అతడు అరిచిన అరుపుకి వెనక్కి తిరిగింది. రిసెప్షన్కు వచ్చారా లేదా డెత్ సెరమనీకి వచ్చారా అన్నాడు. పక్కనున్న సుజాత గారు తప్పు, అలా మాట్లాడకూడదురా అని అన్నారు. ఐ నీడ్ స్పేస్ మ్యామ్, ఈ రూమ్ లోపలకు ఎవ్వరికీ ఎల్లో లేదని తెలుసుగా, ఎందుకు పంపించావు కోపంగా అడిగాడు. ఇందులో అత్తయ్య తప్పేం లేదండి, వాళ్ళే మనల్ని చూడటం కోసం వచ్చేశారు అంది సిరి. దాదాపు 20 మంది పెద్దవాళ్ళు, ఆడపడుచులు, 4-5 ముసలాలతో పిల్లలతో రూమ్ నిండి గోలగోలగా ఉంటుంది. ఆ గోలకి మదన్ మార్కెట్ అని అరిచినా ఎవరికీ వినపడలే. ఎవరి ఊసులు వారివని ముచ్చట్లలో మునిగిపోయారు. అప్పుడే సిరి మదన్ మధ్యలోకి ఒక బామ్మ వచ్చి కుర్చీ మీద కూర్చొని సిరి మదన్ ఇద్దరిని చూస్తూ ఊర్లో పప్పన్నం పెట్టకుండా మీ నాయన ఇక్కడ ముక్కలు పెట్టి పెళ్లి చేసేశాడు, ఇయ్యాల అడిగి కడిగేయాలి. ఇంతకీ మనవడు ఎక్కడా అని సిరిని అడిగింది. ఎదురుగా టవల్లో ఉన్న మదన్ని చూపిస్తుంది సిరి. తెల్లగా దిట్టంగా ఉన్నావు, కానీ బట్టలు ఇప్పుకొని ఎందుకు ఉన్నావు? ఆడోళ్ళందరూ ఉన్నారుగా అంటూనే కూర్చున్న ఆవిడ మదన్ చేతిని పట్టుకొని కష్టంగా నిలబడుతూ అతని ముఖం పట్టుకోబోతుంటే విసుగ్గా దూరం జరిగి అడ్డుగా సిరిని లాగుతాడు. నువ్వేంటి అడ్డొచ్చావు అని సిరిని తోసేసింది బామ్మ. సిరిని తోసినందుకు మదన్ పిడికిలు బిగుసుకుంటే బామ్మపై చూపించలేక కష్టంగా కంట్రోల్లో ఉంటాడు. బామ్మ మదన్ తడి హెయిర్ చేతులతో దులిపేసి బుగ్గలు నొక్కుతూ పెళ్ళి వయసే బాగున్నావురా, పుస్తీ కట్టి నెల దాటింది, దాని కడుపులో కాయ ఏమైనా కాసిందా అని అడిగింది. వాట్ ద హెల్ కాయ అంటే అని మదన్ అరవగా సుజాత గారు మధ్యలోకి వచ్చి మనవడితో ఏం మాట్లాడాలో తెలియదా పెద్దమ్మ, పైగా 2 నెలలు నిండకుండా ఆ అడగడాలేంటే, నాతో రా అని ఆవిడను తీసుకెళ్ళిపోతారు సుజాత గారు. డ్రెస్సింగ్ రూమ్లో ఉంటా, 1 మినిట్లో రా అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు. ఇన్ని రూమ్స్ ఉండగా అందరూ ఇక్కడికే రావాలా అంటూ తల పట్టుకున్న సిరి దగ్గరికి వచ్చి బావా 6 ప్యాక్ సూపర్ అంటుంది ఒక అమ్మాయి, పోవే అని ఆమెని కసిరి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళబోతుంటే అక్కడ సుజాత గారి ఆడపడుచులు సిరిని మాటల్లో పెట్టి 10 నిమిషాలు కట్టేశారు.
తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళిన సిరికి ఏసీలో కూలింగ్ బాడీకి పట్టేలోపు అతడి వేడి ఆమెకు చేరుకుంటుంది. ఇంకా బట్టలు వేసుకోకుండా ఎలా ఉన్నాడో అలాగే సిరిని వాల్కి లాక్ చేస్తూ అవతల ఫిష్ మార్కెట్ క్లోజ్ అయిందా లేదా అని అడిగాడు. ఒక్కొక్కరుగా వెళ్తున్నారండి అని అంటూ మదన్ భుజం మీద చేతులేసింది. ఐ హేట్ యూ అన్నాడు పళ్ళు నూరుతూ. వై? నాకు ఎప్పుడు కంఫర్ట్ లేకుండా పోతుందా? నేను ఎప్పుడు ఇబ్బంది పడతానా అని వెయిట్ చేస్తున్నావు కదా అని అడిగాడు. లేదండి, నేను ఎందుకు అలా చేస్తాను? ఏమో, ఏమైనా చేస్తావు అంటూ కసిగా నలిపేసి పెదవులు అందుకున్నాడు. పెదవులతో పాటు బాడీ కూడా నలిపేశాక ఆమెని వదిలాడు. ఇంకా కోపంగా ఉన్న అతని ముఖం చూడలేక, ఫంక్షన్ ఇక్కడే అని అందరూ ఈ ఇంటికి వచ్చేసారండి, రేపట్లోగా వెళ్ళిపోతారు. ప్లీజ్ కాసేపు అడ్జస్ట్ చేసుకోండి, ఈలోపు నేను వాళ్ళని పంపిస్తాను. నో, నేనెందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? ఇక్కడ అందరూ మన రిలేటివ్స్ మాత్రమే ఉన్నారు, బయట వాళ్ళు కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఐ సెడ్ నో సిరి, వాళ్ళందరూ నా రూమ్లో ఉండటానికి వీల్లేదు. ఇక్కడ నుండి కానీ వెళ్ళకపోతే ఈ ఇంటి నుండి వెళ్ళేలా చేస్తా. అంతేకాని అడ్జస్ట్ చేసుకోమని నువ్వు నాకు సలహాలు ఇవ్వకు, ఇచ్చి తర్వాత బాధపడేలా చేసుకోకు అంటూ డ్రెస్అప్ అయ్యాడు. కాసేపటికి అందరినీ కష్టంగా ఇల్లు చూపిస్తానంటూ రిలేటివ్స్ని బయటకు తీసుకెళ్ళి ఇంకో రూమ్ చూపిస్తూ ఫంక్షన్కు ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది, చాలా దూరం నుండి వచ్చారుగా, రెస్ట్ తీసుకోండి, నేను బయలుదేరుతా అంటుంది. నీకు ముస్తాబు చేయడానికి వస్తాను పదా అంది ఒక ఆవిడ. వద్దని సిరి చెప్పినా అందరూ బలవంతం పెట్టేసరికి తిరస్కరించలేక ఫ్రెష్ అయి పిలుస్తాను అత్తయ్య అని వెళ్ళిపోయింది. ఖాళీ అయిన రూమ్లోని బెడ్ మీద బెడ్షీట్, సోఫా కవర్స్ అన్నీ తీసేసి కింద వేశాక హ్యాండ్ వాష్ చేసుకొని ధీరజ్కు బయలుదేరావా అని మెసేజ్ చేశాడు. వస్తున్నాన్రా అని రిప్లై ఇచ్చాక మొబైల్ ఆఫ్ చేసి లోపలికి వచ్చిన సిరిని చూస్తూ నీ కడుపులో నేనేం కాయ వేయాలి అని అడిగాడు. అతడు అడిగే విధానానికి నవ్వొస్తున్నా ఇబ్బందిగా ఏం చెప్పాలో అర్థం కాక బామ్మ ఊరికనే అంది అని చెప్పింది. అదే ఏంటి చెప్పు. 1 మంత్ దాటింది కానీ ఇంకా వెయ్యలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? సీడ్స్ ఎవరైనా తింటారా? హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఆవిడకు నాలెడ్జ్ లేకపోతే సీడ్స్ తినకూడదని నువ్వైనా చెప్పాలిగా, ఎందుకు సైలెంట్ ఉన్నావు అని అడిగాడు. కాయ అంటే సీడ్ కాదండి, ప్రెగ్నెంట్ అవ్వడం అని ఉద్దేశం అని చెప్తూ సిగ్గుతో తలదించేస్తుంది. ఓ మై గాడ్, అంటే ఇప్పుడు ఇంకా నేను ప్రెగ్నెంట్ ఎందుకు చేయలేదని ఆవిడ అడిగిందా అని అరిచాడు. ఆ మాట బయటకు వినబడుతుందేమో అని టక్కున మదన్ మూతికి చెయ్యి అడ్డు పెడుతుంది. ఇలా గట్టిగా అరిస్తే తప్పుగా అనుకుంటారండి అంది. ఆమె చెయ్యి తీసి వెనక్కి మడిచి పెడుతూ ఎన్నిసార్లు చెప్పినా పదే పదే చెప్పించుకొని బోర్ ఫీల్ అయ్యేలా చేస్తున్నావు. ఇది నా రూమ్, ఎలా అయినా మాట్లాడే రైట్ నాకుంది అంటూ సిరి చేతిని విసిరి కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. ఈయనతో వేగాలంటే నా తల ప్రాణం తోకకొస్తుంది దేవుడా, ఏం చెప్పినా ఇలా అంటే ఎలా కుదురుతుంది? ఈయన రూమే, నేనేమైనా కాదన్నానా అని మూతి తిప్పుతూ రెడీ అవడానికి డోర్ క్లోజ్ చేయడానికి వెనక్కి తిరిగిన ఆమెకు అక్కడే చేతులు కట్టుకుని నిలబడి కనబడేసరికి భయంతో డ్రెస్సింగ్ రూమ్లోకి ఒక పరుగు తీస్తుంది. బాబోయ్, మనసులో అనుకోకుండా ఇలా వాగేశావేంటే బాబు అని తల కొట్టుకొని మళ్ళీ మదన్ ముందు ఎలా నిలబడాలో అర్థం కాక అయోమయంలో బయలుదేరుతుంది. గార్డెన్లో ఉన్న చెట్ల మధ్యన కపుల్స్ చైర్స్ రాయల్గా ఏర్పాటు చేసి ఉంటే దాని దగ్గరకు వెళ్ళే దారి లేక చుట్టూ కవచంలా ఉన్న చెట్ల దగ్గరే ఊరి వాళ్ళంతా నిలబడి లైట్స్ను చూస్తున్నారు. విఐపీస్ అందరూ ఒకవైపు కూర్చోగా వాళ్లకు పక్కన అదే లెవెల్లో ఫ్యామిలీ రిలేటివ్స్కు చైర్స్ ఏర్పాటు చేసి ఉంటారు. అప్పుడే సాగర్ ఫ్యామిలీ బంధువులతో సహా రీచ్ అవడంతో వారిని ఆహ్వానించడానికి చంద్రశేఖర్, సుజాత గారు, మదన్ ముందుంటారు. ఫ్రెష్గా హెయిర్ స్టైల్ చేసుకొని డాక్టర్ కాస్త బిజినెస్ మ్యాన్లా కనిపించేటట్టు రాయల్ బ్లూ కలర్ కోట్, వైట్ షర్ట్లో సాగర్ దిగుతూ ముగ్గురి కాళ్ళకి నమస్కరిస్తాడు. ముందుగా ఒకవైపు సిరి గోల్డ్ కలర్ అంచు గులాబీ రంగు పైట కలిగిన రంగు చీరలో సింపుల్ అండ్ రిచ్ లుక్తో మదన్ పక్కన నిలబడగా, ప్యూర్ బ్లాక్ కలర్ కోట్, వైట్ షర్ట్ కలర్ కాంబోలో మదన్ హెయిర్ సైడ్ చేసి ఉన్న స్టైల్లో ఆమె పక్కన నడుస్తూ పార్టీ మధ్యలోకి వస్తాడు. మరోవైపు సాగర్ పక్కన నిల్చోబోయే పెళ్లి కూతురు పట్టు చీర నుండి ఫ్యాన్సీ శారీలోకి షిఫ్ట్ అయ్యి సతీష్ వేసిన గాజులు మాత్రమే చేతికి ఉంచి మెడలో డైమండ్ నెక్లెస్, పెదవులకు లిప్స్ కలర్ లిప్స్టిక్, ముఖంలో కలిసిపోయే మేకప్లో అందంగా తయారై అందరినీ ఆకర్షించుకుంటుంది సరియు. అందరినీ చూస్తున్న చిత్ర పెదవుల్లో విషం నింపుకొని కాసేపు అయ్యాక జరగబోయే గోలకు మదన్ని తనకి కాకుండా దూరం చేసిన అందరి మనసులు విరిచే ప్రయత్నంలో ఉంది.
కొంతసేపటికి కొంచెం ముందుకు వచ్చి ఉంటే వారిలో సిరి ఎవరో సరియు ఎవరో కన్ఫ్యూజన్లో ఉన్న సాగర్కు నుదుటిన బొట్టు మెడలో నల్లపూసలు చూసి గుర్తుపడుతూ ఇద్దరూ కలిసి ఉన్న దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నాడు. సిరి పలకరించాలి అనుకునే సెకండ్లో ఆమె ముందు సాగర్ ముందు ఉంటే మదన్ అడ్డుగా నిలబడ్డంతో హాయ్ బాస్ అన్నాడు సాగర్. విసుగ్గా అతనికి ఒళ్ళుకేసి పద అంటూ సిరి చేయి పట్టుకొని చైర్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏమండి మీకు నిజంగానే అతను అంటే ఇష్టం లేదా అని అడిగింది సిరి. వాడు నిన్ను సరియులా చూస్తున్నాడు, అంటే మైండ్లో నా వైపును ఊహించుకుంటున్నాడు, అందుకే ఐ డోంట్ లైక్. కొత్త కదండి, అలవాటు చేసుకుంటాడు. అప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్లా పలకరించొచ్చుగా, లేకపోతే తప్పుగా అనుకుంటారు అంది. ఓకే మేడం, తమరు చెప్పినట్టే చేస్తాను, అంతేనా ఇంకా ఏమైనా ఉందా అని మదన్ వెటకారంగా అనేసరికి మూతి ముందుకు తెచ్చి పెట్టుకుంటుంది. అలా ఉండకు, మూతి పగిలేలా రెండు పీకుతా అన్నాడు. దాంతో సిరి పెదవులు లోపలికి వెళ్ళిపోగా వరుసకి మరదలైన అమ్మాయి మదన్ పక్కన నిలబడి బావా సెల్ఫీ అంటుంది నవ్వుతూ. నో ఫొటోస్ ప్లీజ్ బావా, మీ ఇద్దరితో కలిసి ఒక్కటి తీసుకుంటా అంటూ మదన్ చెప్పినా వినకుండా ఆమె ఫోటో తీయడంతో ఫోన్ నీటికి అంకితం అయిపోయి ఆ అమ్మాయి కన్నీటికి కారణమయ్యాడు. ముందే చెప్పాను వద్దని, అయినా ఈ పిల్ల వేషాలేంటి అన్నాడు చిరాగ్గా. అందరూ చూస్తున్నారు వదిలేయండి అంది సిరి. నువ్వు కూడా బ్యాక్లాగ్స్ పెట్టుకొని టిక్ టాక్లు పిక్ పాంక్లు చేసుకో అని సంజన గుర్తు రావడంతో ఇంకాస్త కోపంగా తిట్టి తప్పుకున్నాడు మదన్. నీకు నేను మొబైల్ కొనిస్తా, ఏడు పాపవే బాబు అని ఆ అమ్మాయికి నచ్చచెప్పి సిరి మదన్ను అనుసరిస్తుంది. మదన్ సిరి ఇద్దరు కూర్చున్నాక వారిద్దరి పైనుండి వైట్ లైట్ పడటంతో ముందుగా మ్యారీడ్ కపుల్స్ గార్జియస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటారు విఐపీస్తో. మదన్ బిహేవియర్కు షాక్లో ఉన్న సాగర్ ముందు చిటిక వేసి అతడు చూసిన బిత్తరి చూపులకు చిన్నగా నవ్వుతూ వెళ్దామా అని అడిగింది సరియు. సరియు సిస్టర్ హస్బెండ్కు నేను నచ్చలేదా అని ఆలోచిస్తూ ఆమెతో అడుగులు వేశాడు. ఎవరి అడుగుల వెనుక ఆమె అడుగులు వేయాలనుకుందో ఆ కోట జ్ఞాపకాలు కూలిపోతున్న సమయాన ఆమె అడుగులకు దగ్గరవుతున్న సాగర్ అడుగులను ఊహించుకోలేక కష్టంగా కళ్ళు మూసుకుంటూ సిరి మదన్ల పక్కన కాస్త గ్యాప్లో ఇంకో చైర్స్ మీద కూర్చుంటారు సాగర్ సరియు. సతీష్ కళ్ళు సిరి నవ్వుతూ మదన్ వైపు చూస్తున్న దారిన ఉంటే సరియు కళ్ళు అందుకోలేని అతడి మీద ఉన్నాయి. అర్ధరాత్రి ఎవరైనా ఉంగరాలు మార్చుకున్నారా ఏటో ఈ యవ్వారం అని బామ్మ గొనిగి గొనిగి సుజాత గారి చెవి నుండి రక్తం వచ్చేస్తుంది. పెద్దమ్మ, బొట్టు పెట్టడానికి ఇంకో ముహూర్తం ఉంది, ఈరోజు ఉంగరాలు మాత్రమే మార్చుకుంటారు, నువ్వు ఆయాస పడకుండా చూడు అని నచ్చజెప్పి అక్కడి నుంచి తప్పుకుంటారు సుజాత గారు. దూరం నుండి మదన్ సిరి జంట చూస్తూ డ్రింక్ గ్లాస్ అందుకున్న ధీరజ్ వెనక్కి తిరిగేసరికి అప్పుడే లెహంగాలో అక్కడికి చేరుకున్న సంజనాకి చిన్న డాష్ ఇచ్చి వెంటనే సారీ అన్నాడు. ఇట్స్ ఓకే అంటూ అతడి వైపు చూడకుండా అంటూ క్రాప్ టాప్కు లెహంగాకు అడ్డుగా ఉన్న దుప్పటాను దులుపుతోంది సంజన. చూసుకోకుండా జరిగింది, రియలీ సారీ మేడం అని టచ్ చేయబోతున్న అతని నుండి దూరం జరిగి తల మీదకు ఎత్తకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇద్దరి గుండె ఒకసారి ఆగిపోతుంది. ముందుగా ఎంగేజ్మెంట్కు ముహూర్తం టైం అవ్వడంతో ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. చైర్స్ రెండు వైపులా ఎయిర్ పైప్స్ పెట్టి స్పెషల్గా ఏర్పాటు చేసిన దాని నుండి ఉంగరాలు మార్చుకున్న తదనంతరం గులాబీ రెక్కల పూల వర్షం కురుస్తుంటే చూడటానికి కొత్తగా కనిపించి అందరూ క్లాప్స్ కొట్టి అభినందిస్తారు. సున్నితంగా సరియును కౌగిలించుకున్నాడు సాగర్. సరియు బలవంతంగా దూరం అవ్వడం ఒక సాగర్కు తప్ప ఎవరికి అర్థం కాదు. ఎందుకో అతడి మనసుకి భారం అనిపించి ఆ క్షణం అనుమానం రావడంతో సరియు ముఖంలోకి తీక్షణంగా చూసిన అతడికి ఒకటి మాత్రం అర్థమవుతుంది, అయిష్టంగా చేసుకుంటుందని. మరోవైపు మదన్ సిరిలపై కూడా ఆ రెక్కలు పడుతుంటే చిరాగ్గా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. మదన్, నువ్వు ఒక్కదానివి అక్కడ ఏం చేస్తావు, తర్వాత వెళ్ళొచ్చు రా అని అరిచాడు మదన్. కేవలం స్టేజ్పై సరియు సాగర్ ఉండడంతో ఫోటోగ్రాఫర్ సాగర్ సర్యులకు పోజ్ చెప్తూ ఆమె నడుముపై రెండు వైపులా చేతులేసి సూటిగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోమన్నాడు. సాగర్ గారు, ఇక్కడ ఇలాంటివి తీసుకోవడం బాగోదేమో అంటుంది సరియు. నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సరియు అన్నాడు లో వాయిస్తో. అయితే ఇప్పుడు తప్పదంటారా? నీ ఇష్టమే అన్నాను, కానీ నీకు ఇష్టం లేదని తెలుస్తుంది. నువ్వు ఎందుకు డల్లుగా ఉన్నావు అర్థం కావట్లేదు సరియు.
ఒకవేళ అప్పుడే పెళ్ళి అయిపోయి ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుందని బెంగ పెట్టుకున్నావా అడిగాడు. అలాంటిది ఏమీ లేదు సాగర్ గారు. అది కాకపోతే నాతో పెళ్ళి ఇష్టం లేదా అని అంటున్న అతడిని ఆపేస్తున్నట్టుగా పోజ్ ఇద్దామా అంది. అప్పుడే సతీష్ దగ్గరికి తన ఫ్రెండ్ ప్రసాద్ వచ్చి పలకరింపుగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇద్దరి మధ్యన పెద్దగా సీక్రెట్స్ మాట్లాడే చనువు లేకపోయినా సతీష్తో క్లోజ్నెస్ ఉండడంతో పార్టీకి ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చాడు ప్రసాద్. అతడి రాకకు కారణంగా సతీష్ తన లవ్లో సక్సెస్ అయ్యాడో లేదో అని తెలుసుకోవడానికి. కానీ స్టేజ్ మీద ఉన్న ఇద్దరి కపుల్స్ చూసి సతీష్ వైపు చూస్తుండగా అతని పెదవుల మీద నవ్వుకి బుర్ర కాస్త అయోమయంలో పడి, నువ్వు ఎవరిని లవ్ చేశావు సతీష్ అని అడిగాడు. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎంజాయ్ పార్టీ అంటూ సతీష్ చూపులు సరియు మీద ఉండటం గమనించి, నువ్వు లవ్ చేసిన అమ్మాయికి ఇంకొకరితో ఎంగేజ్మెంట్ జరుగుతుందా కాస్త కంగారుగా అన్నాడు. లేదు, పెళ్ళైపోయింది, లెఫ్ట్ సైడ్ గర్ల్. మరి ఆ అమ్మాయి వైపు చూస్తున్నావు? షీ లవ్స్ మీ. వాట్ అని అతను చిన్నగా అరవగా, రిలేషన్స్ టూ మచ్ కాంప్లికేటెడ్ కదా, దీనికన్నా పొలిటికల్స్ని హ్యాండిల్ చేయడం ఈజీ. డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం పదా అని అతనితో మాట్లాడుతూ పక్కకు తీసుకెళ్లాడు సతీష్. సతీష్ సిచ్యువేషన్ ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాడు ప్రసాద్. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా అని అడిగాడు. తెలీదు, కానీ కావాలనిపిస్తుంది. స్మోక్ అలవాటు ఉందా అని అడిగాడు. యా, సమ్ టైమ్స్.